హిట్ ది థర్డ్ కేస్ చిత్రం శైలేష్ కొలను రూపొందించిన హిట్ ఫ్రాంచైజీలో మూడవ చిత్రం. ఈ మూడో భాగానికి మంచి హైప్ ఇవ్వడానికి నేచురల్ స్టార్ నానిని రంగంలోకి దింపారు. అర్జున్ సర్కార్ అనే సీనియర్ హిట్ అధికారిగా నాని నటించాడు. ఈ రోజే థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా మొదటి 2 భాగాల్ని మించే రేంజ్ లో ఉందా? ఈ మూవీ ఏ మేరకు ఆడియన్స్ ను థ్రిల్ చేస్తుంది అన్న విషయాలు రివ్యూలో చూద్దాం. సినిమా అర్జున్ సర్కార్ అనే సీనియర్ హిట్ ఇన్వెస్టిగేషన్ అధికారి చుట్టూ తిరుగుతుంది. విశాఖపట్నం నుంచి జమ్మూ కాశ్మీర్ లో జరిగే ఒక హై ప్రొఫైల్ కేసును పరిశోధించేందుకు అతన్ని పంపిస్తారు. కొంతమంది కనిపించకుండా పోవడం, దాని వెనుక ఉన్న సైకో గ్యాంగ్ ను ఛేదించడం కథాంశం. అర్జున్ ఈ కేసును ఎలా పరిష్కరిస్తాడు, దానిలోని ట్విస్టులు ఏమిటి అనేది కథలోని కీలక అంశం. కథ ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్రైమ్ థ్రిల్లర్ ఫార్మేట్ ను అనుసరిస్తుంది. ఇది ఫ్రాంచైజీలోని మునుపటి చిత్రాలైన హిట్ 1, హిట్ 2 ఫార్మేట్ ను కంటిన్యూ చేస్తుంది. సైకో గ్యాంగ్ థీమ్, హై స్టేక్స్ ఇన్వెస్టిగేషన్ ద్వారా సస్పెన్స్ ను నిర్మించడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. సెకండ్ హాఫ్ లో ట్విస్టులు కథను ఆసక్తికరంగా మార్చాయి. కథ పరంగా పెద్దగా కొత్తదనం లేదు. సైకో కిల్లర్, మిస్సింగ్ పర్సన్స్ కేసు వంటి అంశాలు గతంలో చాలా థ్రిల్లర్ సినిమాల్లో చూసినవే. ఫస్ట్ హాఫ్ లో కథ స్లోగా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు రొటీన్ గా అనిపిస్తాయి. కథలో ఎమోషనల్ డెప్త్ కూడా పరిమితంగా ఉంది. అయితే రేసీ సీన్స్ వల్ల కథనంగా థ్రిల్లింగ్ గానే సాగుతుంది. ఈ మూవీ స్క్రీన్ ప్లే బలం సెకండ్ హాఫ్ లో ఉంటుంది. ముఖ్యంగా చివరి 40 నిమిషాల్లో వచ్చే ట్విస్టులు మరియు యాక్షన్ సీక్వెన్సెస్ హిట్ 1, హిట్ 2 కేసులతో ఈ కథను ముడిపెట్టిన విధానం ఫ్రాంచైజీ అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ప్రీ క్లైమాక్స్ లో 50 నిమిషాల సింగిల్ లొకేషన్ యాక్షన్ బ్లాక్ స్క్రీన్ ప్లే హైలైట్. ఈ భాగం హాలీవుడ్ సినిమాలైన కిల్ బిల్ లాంటి సినిమాను గుర్తుకు తెస్తుంది. నటీనటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అర్జున్ సర్కార్ గా నానిది ఒక బ్రూటల్ వైలెంట్ పాత్ర. అందులో నాని చెలరేగిపోయాడు. నాని మాస్ హీరో ఇమేజ్ ను ఈ పాత్ర సమర్థవంతంగా ఉపయోగించుకుంది. దసరా, సరిపోదా, శనివారం చిత్రాలతో యాక్షన్ హీరో ట్యాగ్ ను అందుకున్న నాని హిట్ 3తో దాన్ని కంటిన్యూ చేశాడని చెప్పాలి. హీరోయిన్ శ్రీనిధి శెట్టి పాత్ర ఒక యాక్షన్ ఓరియంటెడ్ రోల్ గా కనిపిస్తుంది. కానీ ఆమె బ్యాక్ స్టోరీ లేదా మోటివేషన్ సరిగ్గా వివరించలేదు. ఇంకా రావు రమేష్, బ్రహ్మాజీ, మాగంటి శ్రీనాథ్ వంటి నటులు తమ పాత్రలో బాగా రాణించారు. వారి పాత్రలు కథలో పరిమిత ప్రభావం చూపాయి. అడవిశేష్, విశ్వక్సేన్ కామియోలు ఫ్రాంచైజీ కొనసాగింపును స్ట్రాంగ్ చేశాయి. చివరిలో హిట్ 4 హీరోగా ఎవరు నటిస్తారు అన్న విషయాన్ని ఒక క్యామియాతో రివీల్ చేశారు. సైకో గ్యాంగ్ లోని విలన పాత్రలు భయానకంగా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇక సాంకేతిక బృందం గురించి మాట్లాడుకుంటే సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ సినిమాకు ఒక రిచ్ మరియు గ్రాండ్ విజువల్ టోన్ ను అందించింది. జమ్మూ కాశ్మీర్, విశాఖపట్నం, హైదరాబాద్ లొకేషన్స్ ను అద్భుతంగా ఫ్రేమ్ చేశారు. మిక్కీ జే మేయర్ అందించిన సాంగ్స్ సినిమాకు బాగా కుదిరాయి. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సెస్ లో ఉపయోగించిన థీమ్ సాంగ్ హీరో ఎలివేషన్ కు తోడ్పడింది. సాంగ్స్ కమర్షియల్ ఎపీల్ ను జోడించాయి. ప్రీ రిలీజ్ హైప్ ను సమర్థవంతంగా పెంచాయి. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్: నాని నటన, యాక్షన్ సీన్స్, ప్రొడక్షన్ వాల్యూస్, కథలోని ట్విస్ట్లు. మైనస్ పాయింట్స్: సాధారణ కథ, స్క్రీన్ ప్లే, అతి వైలెన్స్. చివరిగా హిట్ 3 నాని అభిమానులకు, మాస్ యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడే ప్రేక్షకులకు ఒక పర్ఫెక్ట్ సమ్మర్ ఎంటర్టైనర్. నాని బీస్ట్ మోడ్ పెర్ఫార్మెన్స్, హై ఇంటెన్సిటీ యాక్షన్ సీన్స్, ట్విస్టులతో కూడిన సెకండ్ హాఫ్ సినిమాను నిలబెట్టాయి. మొత్తంగా హిట్ 3 ఒక యావరేజ్ టు అబోవ్ యావరేజ్ రేంజ్ ఎంటర్టైనర్. నాని ఫ్యాన్స్ కు మాత్రం ఫుల్ ట్రీట్.